G9 టీవీకు స్వాగతం. ఘనంగా నిర్మించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే బడుగు బలిహీన వర్గ ఆశాజ్యోతి మన పరిటాల రవీంద్ర గారు ఆయన బతుకున్న కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో మందికి సేవ చేసిన భగవంతుడు ఆయన లాంటివాడు. అలాంటి వాడు ఈరోజు 21వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆశయాల కోసము పరిటాల శ్రీరామ్ కావచ్చు, మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు నిరుపేదమైన ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఉన్నారు. వారితో పాటు మేమందరం కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన ఆశయాలను మీరు కూడా అందరూ కొనసాగించాలని ప్రతి ఒక్కరికి అనంతపురం జిల్లానే కాదు, తెలుగు రెండు రాష్ట్రాల్లోనే పరిటాల రవీంద్రకి ఒక గుర్తింపు గల ఏకైక నాయకుడని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మవరం అయితేమి, కనగనపల్లి మండలాలు అయితేమి ప్రతి ఊరూరు వాళ్ళ దౌర్జన్యాలు తట్టుకోలేక అప్పట్లో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత దేవుడైనటువంటి వాడు పరిటాల రవీంద్ర గారు పార్టీలోకి అడిగేస్తే ఆ రోజు నుండి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఆ జిల్లా నలుమూలల నుండి ఎక్కడెక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలని అండగా నేను ఉండాలంటూ పరిటాల రవీంద్ర గారు వచ్చారు. ఆ వచ్చిన దానితో ప్రకారంగా ఆయన్ని కాంగ్రెస్ గుండాలు తుది గుర్తించిన కూడా ఈ రోజుకి 21 సంవత్సరాలు అవుతుంది. ఆయన లేకపోయిండొచ్చు, ఇప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలబడినాడంటే పరిటాల రవీంద్ర గారు ఒక్కరే ఆయన చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు పరిటాల ట్రస్ట్ ద్వారా అయితే పేదలకి పిల్లలు అయితే ఏమి వికలాంగులకి వితంతువులకి ట్రస్ట్ ద్వారా పరిటాల రవీంద్ర సునీతమ్మ గారు శ్రీరామ్ గారు సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా వాళ్ళ అడుగుదారుల్లో కూడా మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అయితేనే నాయకులు అయితే ఏదో విధంగా ఆయన వర్ధంతి రోజు కానీ ఆయన బర్త్డే రోజు కానీ వాళ్ళకు తోచినంత సహాయం చేస్తూ ఈరోజు పరిటాల రవీంద్రని మర్చిపోకుండా చేస్తున్నారంటే ఆయన చేసిన ఘనతే ఈరోజు ఆయన్ని మర్చిపోలేదని చెప్పవచ్చు. గారికి ఘనంగా రూరల్ మండలం ఉత్తర ఈరోజు పాపంపేటలో ఘనంగా నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరి కార్యకర్తకి నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రెస్ మీడియాకు, పోలీస్ సోదరులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పరిటాల రవీంద్ర గారు 21 సంవత్సరాలైనా కూడా చనిపోయి కూడా ఇంత ఆదరాభిమానంతో ఉన్నారంటే ఆయన చేసిన ప్రజలకు చేసిన సేవ అలాంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు వరకు కూడా ఆయన మర్చిపోలేదంటే ఆయన మీద ఎంతో స్ఫూర్తితో ప్రజలైతే ఏమి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు అయితేమి ఈ రోజుకి అలాగే ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత ఆదరాభిమానంతో కూడా దూరకొని కూడా ఈరోజు వర్ధంతి సందర్భంగా ఎంతమంది తరలి వెళ్తున్నారు? ఇక్కడ నుంచి ఎంతమంది తరలి వెళ్తున్నారు? తప్పంపేట అంటే రూరల్ మండలం నుంచి అది చెప్తారా? పరిటాల రవీంద్ర గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఎంతగానో శ్రమించి అండగా నిలిచారు. కాబట్టి 21 సంవత్సరాలు గడిచినా కూడా ఆయన మరణించి ఈ రోజుకి కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకోసం ఈ రోజున అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీ నందు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఇంతే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజున ఆయనకు నివాళులు అర్పించడానికి చాలామంది తరలి వెళ్తున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పరిటాల సునీత రవీంద్ర గారు అయితేనేమి, ఆయన కుమారులు పరిటాల శ్రీరామ్ గారు కూడా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు అందించడమే కాకుండా పేద విద్యార్థులకు పుస్తకాలు
ఎన్నో కార్యక్రమాలు చేసిన గతంలో రవీంద్ర గారు ఎన్నో జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించడం జరిగింది. ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ పరిటాల సునీత రవీంద్ర గారు, పరిటాల శ్రీరామ్ గారు ఇప్పటికీ ప్రజల్లో చెరగని ముద్ర వేస్తున్నారు.